షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఎమ్మెల్యేను చేస్తే ప్రాంత ప్రయోజనాలను కాపాడకుండా ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు పాలమూరు ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి. డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం 50 కోట్ల ముడుపులు స్వీకరించి తమ నెత్తిన చెత్తపోస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రజల పక్షాన నిలబడకుండా భూముల జోలికి వస్తే రైతులు ప్రజలు ఎమ్మెల్యేను రాళ్లతో కొట్టండి అంటూ పిలుపునిచ్చారు. సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. కళ్ళుండి చూడలేని నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారుల బాగోతాలు కల్లారా చూడాలన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే మాజీ ఎమ్మెల్యేలు నరసింహులు, ప్రతాప్ రెడ్డిలు ఈ సమస్య వైపు కూడా కన్నెత్తి చూడలేకపోవడం ఏంటని నవీన్ రెడ్డి నిలదీశారు. ఇక రాజకీయాలపై చిత్తశుద్ధి, ప్రజలపై ప్రేమ ఉంటే సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఆందోళనలో పాల్గొనాలని ఎమ్మెల్సీ కోరారు. 641 జీవో రద్దు జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్యాకేజీ కమ్ముడు వైరు 50 కోట్ల ప్యాకేజ్ తీసుకొని ఈరోజు 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నారంటే మీరు పైసలు తీసుకున్నట్ట లేనట్ట. నిజంగానే నువ్వు షాద్నగర్ బిడ్డవైతే షాద్నగర్ ఎమ్మెల్యే, షాద్నగర్ ఓట్లతోటి మీరు నిర్ణయించబడిన ఎమ్మెల్యే ప్లేస్కి వచ్చినట్టయితే మీరు తక్షణమే రిజైన్ చేయాలి. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టిరు, ప్రెస్ మీట్ పెట్టి మేము రానియము సిద్దాపూర్కు డంపింగ్ యార్డ్ అంటే చెప్పిర్రు. కానీ 641 జీవోను మొన్న 2వ తారీఖు రోజు తీసుకొచ్చారు. పార్టీలకు అతీతంగా విష్ణన్న గారు స్పందిస్తారు, ప్రతి పార్టీ వాళ్ళు స్పందిస్తారు. కానీ అధికార పక్షమైన శంకర్ ఎందుకు స్పందిస్తలేరు అనేది శంకర్కే తెలియాలి. ఆయనకు ఒక అలవాటు ఉంది. సిద్దాపూర్కేమో పొగ కంపెనీ, ఇళ్ళపల్లికేమో పొగ కంపెనీ, సిద్దాపూర్కేమో చెత్త కంపెనీ తెచ్చిన దౌర్భాగ్యుడు మా మండలి అంట అని చెప్పడానికి నాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఖబర్దార్ శంకర్. కానీ ఈరోజు సిగ్గు, శరం, రోషం ఏదున్నా ఒక మానవ పుట్టుక పుడితే నువ్వు సిద్దాపూర్ ప్రజల గురించి, కొత్తూరు ప్రజల గురించి నువ్వు రిజైన్ చేయవలసిన అవసరం ఉంది. జవహర్ నగర్లో ఉన్న భూమిని ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసి లక్షలాది కోట్ల కుంభకోణానికి తెరలేపి ఆ వాటాలో భాగంగా వీళ్లపల్లి శంకర్ గారు కూడా వాటాలు అందుకుంటున్నారనే ఆరోపణ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా అసెంబ్లీ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ స్థానిక ఎమ్మెల్సీ గారు, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ గారు ఏదైతే సవాల్ విసిరినరో వీళ్లపల్లి శంకర్ గారికి ధైర్యంగా ముందుకొచ్చి ఇది అబద్ధం అని రుజువు చేసుకోవాల్సిన అవసరం, అగత్యం ఇవాళ ఎంతైనా ఉంది. ఈరోజు ఈ భూమి మీద శాశ్వతంగా ఎవరం బతకనికి రాలే. ఈరోజు ఎమ్మెల్యే రేపు మాజీ అవుతాడు, రేపు మాజీ ఉన్నోడు మళ్ళీ మాజీ అవుతాడు. మనమంతా భూమి మీద ఉన్నాం కాబట్టి ఈ రోజు గిట ఒకవేళ ఈ 641 జీవో ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయకపోతే మన కాడికే సమాప్తం అయిపోతే మన పిల్లల భవిష్యత్తు అనేది అంధకారం అవుతుంది. కాబట్టి ఈ దాని విషయంలో మీ అందరి పత్రిక, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను ఒక్కటే అప్పీల్ చేస్తున్నా. మేము కూడా రాజకీయాలు 25 నుంచి 30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాం, వివిధ స్థాయిల్లో పనిచేసినాం. మా ఆధినాయకత్వం కూడా గౌరవ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఈ ప్రాంతము, షాద్నగర్ ప్రాంతము ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ ఉండాలి, ఐటీ పార్క్ ఉండాలనే ఉద్దేశంతో చేసింది. దీన్ని పార్కుకి ఇవ్వకుండా ఇలా డంపింగ్ అడిగి ఇచ్చి మా పిల్లల భవిష్యత్తులో మందు వస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, సవాల్ చేస్తున్నాం. 24 గంటల్లో 2 రోజుల్లో గిట్ట ఏదైనా ప్రకటన రాకపోతే అందరినీ కలుపుకొని ఈ ఉద్యమం మళ్ళా తీవ్రతరం చేసి మా ఆది నాయకత్వాన్ని కూడా తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పెద్ద కార్యక్రమం చేపడుతున్నాం.